నెట్టింట్లో భద్రం, బీ కేర్ఫుల్. నేడు సేఫర్ ఇంటర్నెట్ డే. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే ఏ ప్రమాదం ఎటువంటి నుంచి వస్తుందో తెలియదు. ఇంటర్నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు కానీ నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం. సేఫర్ ఇంటర్నెట్ డేను పురస్కరించుకొని మల్టీమీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ డిజిటల్ వెల్ బీయింగ్ ఇండెక్స్ 3వ ఎడిషన్ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది. మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్లలో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్లు, వారి తల్లిదండ్రులు, యువత ఇలా ఎంతోమంది పాల్గొన్నారు. మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెయిటింగ్ స్కోర్ను 67తో సాధించింది. ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు, డిజిటల్ వెల్బీయింగ్కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్లాక్మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా కానీ సన్నిహితంగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఆన్లైన్ భద్రతకు సంబంధించి పురోగతిని, సవాళ్లను రెండింటినీ ఈ నివేదిక నొక్కి చెప్పింది. డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఆన్లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్లు ప్రమాదాల బారిన పడకుండా నిరంతరం అవగాహన కలిగించాల్సిన అవసరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డేకి సంబంధించిన థీమ్ టుగెదర్ ఫర్ ఏ బెటర్ ఇంటర్నెట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్, ఈ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ మనం మోసం జరిగితే కానీ ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి, మోసపోవద్దు. ఒకవేళ ఎలాంటి మెసేజ్లు కానీ, లింకులు కానీ, ఓటీపీలు కానీ అనవసరంగా వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ.